ఏమిటి అప్పుడే అత్తగారిల్లు పట్టుకుని తిరుగుతున్నా? ఇల్లరికానికి వచ్చేసా. ఏమిటి కళ్ళలా ఉన్నాయి? నాకు తెలుసులే, రాత్రంతా నిద్ర పట్టలేదు కదా? అవును. ఎందుకు పట్టలేదు చెప్పనా? చెప్పు. తాంబూలాలు ఎప్పుడు తీసుకుంటారా? ముహూర్తం ఎప్పుడు కుదురుతుందా? ముహూర్తం కుదిరిన తర్వాత ఆ ముహూర్తం ఎప్పుడు కుదురుతుందా అని కదూ? అయినా మిస్టర్ రాజేష్, ముహూర్తం ఇప్పుడు అప్పుడే పెట్టడానికి వీల్లేదని మా అమ్మతో చెప్పేస్తాను. అవుట్ హౌస్ మీదే కదూ? అవును. ఎవరున్నారు అక్కడ? ఎవరూ లేరు. అయితే ఖాళీగానే ఉందా? అవును, ఖాళీగానే ఉంది. ఏ నువ్వు ఉంటావా? కాదు, ఎవరికి ఇవ్వనప్పుడు అవుట్ హౌస్ కట్టడం దేనికి? ఎప్పుడో మా నాన్న ఉన్నప్పుడు కట్టుకున్నారట. అంటే కట్టాక ఎవరు లేరా? ఎందుకు లేరు, ఉన్నారు. ఎవరున్నారు? కృష్ణమూర్తి గారని. కృష్ణమూర్తి, 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 కృష్ణమూర్తి. ఆయన ఖాళీ చేశారా? ఖాళీ చేసి 2 ఏళ్ళయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? వైజాగ్లో. బాబు, బాబు, ఇది కృష్ణమూర్తి గారు ఇల్లేనా? హైదరాబాద్ లో కొన్నాళ్ళు ఉండేవారు కదా? అక్కడ అలేఖ్య గారి ఇంట్లో ఉన్నారా? కృష్ణమూర్తి గారు ఉన్నారా? ఏరి? నువ్వా? నువ్వు కాదు, నీకంటే కొంచెం పెద్ద ఆయన. నీకోసం ఎవరో వచ్చారు చూడు. కమింగ్ కమింగ్. ఎవరు బాబు? మీకోసం కాదండి. మరెవరి కోసం? కృష్ణమూర్తి గారు. నేనే కృష్ణమూర్తిని. మరి ఈ అబ్బాయి? వీడి పేరు కృష్ణమూర్తి, నా మనవడు. మీ ఇద్దరి మధ్య అబ్బాయి ఎవరు లేరా? లేరు బాబు, ఒక్క అమ్మాయే. పెళ్ళైన దగ్గర నుంచి అమెరికాలోనే ఉండేది. ఒక కార్ యాక్సిడెంట్ లో అమ్మాయి అల్లుడు చనిపోయారు. ఓ సారీ. పర్వాలేదులే, రా కూర్చో. ఇంతకీ నా వివరాలన్నీ అడుగుతున్నావు. నువ్వెవరు బాబు? మాది ఊరు కాదండి. పేరు? చంద్రశేఖర్. వైజాగ్ చూడడానికి వచ్చావా? లేదండి, ఇక్కడ హోటల్ కడదామని, స్థలం ఏమైనా చూద్దామని. స్థలం గురించి నన్ను అడగాలని నీకెవరు చెప్పారు? అలేఖ్య. అలేఖ్య? అలేఖ్య నీకు తెలుసా? మీకు తెలుసా? తెలుసు బాబు. మా మనవడికి జబ్బు చేసినప్పుడు చాలా కాలం వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం. మీరిద్దరే ఉండేవారా? మేమిద్దరమే బాబు. వేరే కృష్ణమూర్తి అనే గెస్ట్ హౌస్ లో ఎవరూ లేరా? ఆ వెంకటేశ్వరరావు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు బాబు. ఆ గెస్ట్ హౌస్ అద్దెకిచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకేం పట్టింది? అలేఖ్య గురించి మీకు బాగా తెలుసా? బాగా. ఆ పిల్ల ఎవరి భార్య అవుతుందో కానీ అదృష్టవంతుడు. రూపవతే కాదు, గుణవతి. గుణవతే కాదు, అభిమానవతి. థ్యాంక్స్ అండి. ఏం బాబు, అలేఖ్య గురించి వివరాలన్నీ అడుగుతున్నావు? ఏం పెళ్లి చేసుకోబోతున్నావా? లేదండి, మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ చేసుకుంటున్నాడా? అవునండి. ఆ వివరాలు అడగడానికా వచ్చానండి? వస్తానండి. హలో డాక్టర్. ఎస్. మీరు డాక్టర్ సుధాకర్ గారా? ఎస్. బృందావన్ రోడ్లో అలేఖ్య గారు మీకు తెలుసా? ఎస్. ఆ అమ్మాయికి అబార్షన్ చేశారు, ఇక్కడే చేశారా? ఎస్. చేసింది మీరేనా? ఎస్. ఎప్పుడు చేశారు? ఎస్. ఏమిటండి నేనేమడిగినా ఎస్ 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 ఎస్. హలో హలో హలో, మీరు వాడితో మాట్లాడతారు ఏమిటండి? డాక్టర్ గారు. వాడు డాక్టర్ ఏమిటండి, కంపౌండర్ అయితే. మీరు ఒక రోగం గురించి మందిస్తే వాడు మరొక రోగాన్ని మందిస్తాడు. వాడికి చూడండి, వీడిని ఉంచాలేను తీసేయలేను. ఎస్. పోవతలకి. ఎస్. ఇంతకీ మీరెవరో చెప్పండి. నా పేరు రాధాకృష్ణ అండి. కూర్చోండి. కమాన్, టెల్ మీ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఏం లేదండి, మా ఫ్రెండ్ సిస్టర్కి అబార్షన్ చేయాలి. అబార్షనా? సారీ సారీ సారీ, నేను చేయడం మానేశానండి. మానేశారా? అవునండి. ఎప్పటి నుంచి? మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అలేఖ్యని. అలేఖ్యకి మీరు అబార్షన్ చేశారా? చీచి చీచి చీచి, అలేఖ్యకి అబార్షన్ ఏమిటండి? అసలు అలేఖ్య ఎవరు అనుకున్నారు? సీత ప్లస్ సావిత్రి ప్లస్ అనసూయ ఈజ్ ఈక్వల్ టు అలేఖ్య. ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్ అమ్మాయికి అబార్షన్ చేశారు. పాపం
ఆ మర్నాడే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి జీవితంలో అబార్షన్ చేయకూడదని మానేశాను. ఇంతకీ అలేఖ్య మీకు తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? మా ఫ్రెండ్. అలేఖ్య మీ ఫ్రెండా? కాదండి, మా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అదే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీ ఫ్రెండ్ చాలా లక్కీ ఫెలో, అదృష్టవంతుడిని చెప్పు. ఓకే. ఇదిగో పులి అంటే అదిగో మేక అన్నారు. అలేఖ్య బంగారం రా. ఎవడో వెదవా గిట్టకు రాసుంటాడు రా. అసలు ఎప్పుడు రాశాడు రా? April 1. నిన్న ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఎవడో రాసి ఉంటాడు రా. కరెక్ట్ గురు.